పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరొక సరికొత్త అధ్యాయం ప్రారంభమయ్యే విధంగా ఒక రాజకీయ నాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బట్టి చూడొచ్చు. అంటే వైసీపీలో కీలక నేతగా, వైసీపీకి సంబంధించిన మాజీ ఎంపీగా, ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో నంబర్ 2గా వ్యవహరించినటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిసేపటి కిందట ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏం చెప్పారంటే, మళ్ళీ రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయబోతున్నాను, పాలిటిక్స్లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాను. సో ఆ నిర్ణయం కూడా, అంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాను అనేటువంటి నిర్ణయాన్ని ఆయన ఎక్కడా కూడా ప్రకటించకపోయినా కూడా ఆ ట్వీట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరి ఒత్తిళ్ల మేరకు, ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా, ఎవరి ప్రభావం లేకుండా నేరుగా స్వతహాగా నిర్ణయం తీసుకోబోతున్నాను. కార్యాచరణ అంతా కూడా మీడియా సమావేశంలో మీడియా మిత్రుల ముందు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నానంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీలో కీలకంగా ఉంటూ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 2025 జనవరిలో ఆయన సరిగ్గా ఒక ఏడాదిన్నర కిందట ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే రాజకీయాలకు కూడా పూర్తిగా ఆయన దూరంగా ఉంటూ కొంతకాలం రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతను ఇవ్వబోతున్నానంటూ కూడా ఆయన ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, అంటే కేవలం 11 స్థానాలకి పరిమితం అవడం, 3 స్థానాలు ఎంపీ సీట్లను గెలిచిన తర్వాత సో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా కేంద్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి ఒక వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. సో స్వతహాగా ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఆయన తన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కావడం, ఆ తర్వాత ఓదార్పు యాత్ర తర్వాత కూడా వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ తర్వాత పోటీ చేసిన తర్వాత ఓటమి చెందిన తర్వాత కూడా తిరిగి వైసీపీ అధికారంలోకి రావడానికి, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలతో సయోధ్య కుదర్చడానికి విజయసాయిరెడ్డి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. ఆయనకు ఢిల్లీలో ఉన్నటువంటి పరిచయాలు, ఢిల్లీలో ఉన్నటువంటి లాబింగ్ అంతా కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 2019 నుంచి 2024 వరకు కూడా బీజేపీ నేతలను వైసీపీతో ఉన్న మధ్య ఒక మంచి మైత్రిభావాన్ని ఆయన తెర వెనుక తీసుకొచ్చారనే చెప్పాలి. సో పార్లమెంటులో ఆయన మాట్లాడేటువంటి సందర్భంలో కావచ్చు, రాజ్యసభలో ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ కావచ్చు, ముఖ్యంగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి మధ్య ఆయన ఒక వారధిలా నిలిచారనే చెప్పాలి. అయితే ఆ తర్వాత ఆయన పార్టీలో ఆయన కొంత ప్రాధాన్యత తగ్గుతూ రావడం, ఆ తర్వాత ఆయన స్థానంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పార్టీకి కొంత ఆయనకు మధ్య గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే, విజయసాయిరెడ్డి ఎప్పుడైతే నెల్లూరులో విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన పార్టీకి రాజీనామా చేసి ఎన్నికలకు ముందు ఆయన కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరపున ఈయన చివరి నిమిషంలో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు విజయసాయిరెడ్డి. సో ఆయనకి అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అంటే ఆయన భారీ మెజారిటీతో ఓటమి పాలయ్యారు. సో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత కూడా తగ్గింది అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మెల్లగా పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత గత ఏడాదిన్నర కిందట 2025 జనవరిలో ఆయన పూర్తిగా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టుగా ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే ఆయన ఆ తర్వాత కూడా కొన్ని ప్రకటనలు చేస్తూ వచ్చారు. వైసీపీలో కీలకమైనటువంటి నాయకులకు, పార్టీ కోసం వెన్నుదన్నుగా నిలిచినటువంటి నాయకులకు ప్రాధాన్యత ఉండడం లేదు, అధినేతకు పార్టీ నాయకుల మధ్య ఒక గ్యాప్ ఉంది అనేటువంటి ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. సో ఆ తర్వాత కూడా ఆయన ఏ పార్టీతో టచ్లో కూడా లేకుండా ఆయన ప్రతి విషయాన్ని కూడా, అంటే ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రత్యక్షంగా ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించకపోయినా కూడా పరోక్షంగా ఆయన
ట్విట్టర్ ద్వారా ఎక్స్ వేదిక ద్వారా ఆయన ప్రతి సందర్భాన్ని కూడా ఆయన అక్కడ ట్వీట్ చేస్తూ వచ్చారు. అయితే ఇవాళ తాజాగా అదే వేదిక మీద నుంచి అదే ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఏమని ట్వీట్ చేశారంటే, నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎస్, రాజకీయాల్లోకి వస్తున్నారు. ఏ పార్టీలోకి వస్తారు? మళ్ళీ తిరిగి వైసీపీలోకి వెళ్తారా? లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీలు చూసినట్లయితే కూటమి ప్రభుత్వంలో బీజేపీ పైన కేంద్రంలో అధికారంలో ఉంది, అలాగే ఇక్కడ ఆ అధికార భాగస్వామ్యాన్ని పంచుకుంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు. ఈ 3 పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ వైసీపీ. సో ఈ 4 పార్టీలు ప్రస్తుతం అక్కడ ఉన్నాయి. అంటే వైసీపీకి తిరిగి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ ఆయన తిరిగి వైసీపీకి వెళ్ళే పరిస్థితి ఉంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయనకు ప్రాధాన్యత లేదు. వైసీపీలో ఆయన్ని అవమానించే విధంగా బిహేవ్ చేశారు. అధినేతకు ఆయనకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. కాబట్టి ఇప్పటికిప్పుడు వెంటనే ఆయన వైసీపీలోకి చేరడం వల్ల కూడా వచ్చేటువంటి పెద్ద ప్రాధాన్యత కూడా ఉండదు అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి విజయసాయిరెడ్డి ఇంకా వేరే పార్టీలు ఏమైనా జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటే, ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి భద్ర శత్రువుగానే ఉంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే వైసీపీలో జగన్కు ఆయన వెనుదనుగా నిలిచి అధికారంలో తీసుకురావడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ప్రతి సందర్భంలో కూడా ఆయన ఒంటికాలతో చంద్రబాబు నాయుడిని విమర్శించడంలో ముందుండేటువంటి నాయకుడిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. సో విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు, వెళ్ళే పరిస్థితి కూడా అక్కడ లేదనే చెప్పాలి. మరి ఇక ఏ పార్టీలు, మిగిలినటువంటి 2 పార్టీలు బీజేపీ, జనసేన ఈ 2 పార్టీలు చూస్తే ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని చర్చలు చూస్తే ఆయన మోదీ అండ్ షాలతో ఆయన మంచి మైత్రి సంబంధాలను కలిగి ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆయన వైసీపీకి దూరం జరిగారు. సో అక్కడి నుంచి వచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారమే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి ఆయన తటస్థంగా ఉన్నారు అనేది అందరూ నాయకులు చెప్పుకుంటున్నటువంటి మాట. మరి అలాంటప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్తారా? బీజేపీలోకి వెళ్ళి ఆయన తన గళాన్ని పూర్తి స్థాయిలో వినిపించేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి లెక్కలైతే మాత్రం అందరూ వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆయన బీజేపీతో టచ్లో ఉన్నదైతే మాత్రం వాస్తవం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో బీజేపీలో ఉన్నటువంటి పెద్దలతో ఆయనకు ఒక మంచి మైత్రి సంబంధాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ విజయసాయిరెడ్డిని తీసుకుంటే విజయసాయిరెడ్డికి ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని ఏమన్నా మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఏ పార్టీలోకి వచ్చినా కూడా ఆయనకు రాజ్యసభ పదవి అనేది ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇస్తారు అనేది మనం చెప్పవచ్చు. అయితే బీజేపీలోకి రావడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అని చూస్తే, బీజేపీలోకి వస్తే టీడీపీకి బీజేపీకి మధ్య గ్యాప్ ఖచ్చితంగా వస్తుంది. బీజేపీకి, జనసేనకు, టీడీపీకి ఈ 3 పార్టీలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక మంచి మైత్రి ఉంది. సో మొన్నటిగా మన జరిగినటువంటి బహిరంగ సభలో భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్లో కూడా అక్కడ చూడొచ్చు. మోదీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుని మోదీ ఏ విధంగా ఆయన పొగడ్తలతో ముంచెత్తడం, అదేవిధంగా మోడీని కూడా అదే స్థాయిలో అంతకు మించి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కూడా మోదీని ఆయన పొగడ్తలతో ముంచెత్తినటువంటి పరిస్థితి. ఇక ప్రత్యేకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోదీని ఎవరు విమర్శించినా కూడా మోదీకి ఒక రక్షణ కవచంగా మారిపోయారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు 3 పార్టీలు అంటే పవన్ కళ్యాణ్, మోదీ, చంద్రబాబు నాయుడు 3 పార్టీల మధ్య ఒక మంచి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి బద్ధ శత్రువుగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డిని బీజేపీలో తీసుకుంటే ఆ 3 పార్టీల మధ్య గ్యాప్ వస్తుందనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు చేస్తున్నారు. సో బీజేపీ ఆప్షన్ ఒక పక్కన పెడితే ఇక రెండో ఆప్షన్ చూసినట్లయితే జనసేన పార్టీలో ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి గతంలో కూడా చూసినట్లయితే ఇదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే విమర్శించారో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన విమర్శించారు. కాబట్టి సో జనసేన పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా తక్కువనే చెప్పాలి. కానీ ఒకవేళ బీజేపీ పెద్దలు సూచన మేరకు జనసేన పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో విజయసాయిరెడ్డి లాంటి నాయకుడు జనసేన పార్టీలో వస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి నేరుగా వస్తే బీజేపీలో జాయిన్ అవుతారా, లేదంటే అందరూ ఊహిస్తున్నట్టుగా అందరూ కొంత లెక్కలు వేస్తున్నట్టుగా జనసేన కూడా ఆయన ఆప్షన్ని చూసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైందని చెప్పాలి. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ 2 పార్టీల్లో
విజయసాయిరెడ్డి చేరేటువంటి అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన వచ్చేటువంటి అవకాశం లేదు. జనసేన ఒక ఆప్షన్గా ఉంటుందా లేదా అనేది జరగబోతున్నటువంటి పరిణామాలను బట్టి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మిగిలినటువంటి లాస్ట్ ఆప్షన్ సొంత పార్టీ. బీజేపీ సపోర్ట్తో ఆయన సొంత పార్టీని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. చాలా ఎక్కువ శాతం వినిపిస్తున్నటువంటి మాట ఆయన సొంత రాజకీయ పార్టీని పెట్టేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఆ ఆలోచనతోనే ఆయన అన్ని పార్టీలకు దూరంగా తటస్థంగా ఉంటూ ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు బీజేపీ పెద్దలు ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్స్ ద్వారా ఆయన వైసీపీకి పరోక్షంగా కొంతమేర రాజకీయంగా నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇటు విజయసాయిరెడ్డి ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు బీజేపీ పెద్దలు సొంత పార్టీని ఏర్పాటు చేసి సో ఇక్కడ రాబోతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని కొంత మెల్లగా మార్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి మరొక వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే విజయసాయిరెడ్డి కీలకమైనటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయన ప్రతి అంశంలో కూడా ఆయన ఎక్కడైనా కూడా ప్రతి సందర్భంలో కూడా రాజకీయంగా పదునైనటువంటి విమర్శలు చేసేటువంటి నాయకుడిగా ఆయన గుర్తింపు ఉంది. సో ముఖ్యంగా వైసీపీ నిర్మాణంలోనూ వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలోనూ అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో ఒక మైత్రిని ఏర్పరచడంలోనూ ఒక వారధిగా ఉంచడంలోనూ ఆయన కీలకమైనటువంటి పాత్రను పోషించారు. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో వస్తే ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు, ఆయన ఇప్పటికే ఉన్నటువంటి రాజకీయ పార్టీలో చేరకపోతే సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఈ ఊహాగానాలన్నిటికీ కూడా త్వరలోనే ఒక సమాధానం రాబోతుంది. ఇప్పటికే ఆయన వైసీపీ మీద పదునైనటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి దాని మీద కూడా ఆయన చాలామంది పాత్ర అందులో ఉంది. లిక్కర్ స్కామ్ టైంలో జరిగినటువంటి అనేక విషయాల మీద కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఇందులో తన పాత్ర ఏమి లేదు. సో గతంలో జరిగినటువంటి తప్పులకు కారకులు ఎవరో కూడా చెబుతారంటూ కూడా ఒక సంచలనమైనటువంటి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి రేపు జరగబోతున్నటువంటి అంటే త్వరలోనే తేదీని ప్రకటించబోతున్నారు. మీడియా సమావేశం ఎప్పుడు ఉండబోతుందని ఆ మీడియా సమావేశంలో ఆయన సొంత రాజకీయ పార్టీని పెడతారా, లేదంటే బీజేపీలో జాయిన్ అవుతారా, లేదంటే ఎవరు ఊహించని విధంగా జనసేనలోకి వెళ్తారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి విజయసాయిరెడ్డి మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి వస్తే ఆయన సొంత రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీ ఎలా ఉండబోతుంది, ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆ పార్టీ ఎవరికి దగ్గరగా ఉండబోతుంది, ఎవరికి దూరంగా ఉండబోతుంది. అలా కాకుండా బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే జనసేన వైపు చూసేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.